హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో పాలక్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా హెల్దీ అనమాట. నేను ఇక్కడ 4 పాలకూర కట్టలండి, ఓన్లీ ఆకే తీసుకున్నాను అనమాట. ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. అలాగే ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. మనకు ఉల్లిపాయ ముక్కలు కూడాను సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడుగ్గా ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇందులోనే కాస్తంత వాము యాడ్ చేసుకుంటున్నానండి. మీకు వాము కనుక లేకుంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం చిటికెడంతా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకుందామండి. మనకి ఈ పాలకూర ఉల్లిపాయలో నుంచి ఇలాగా వాటర్ అనేది బయటికి రావాలన్నమాట. ఇలా వాటర్ అనేది బయటకు వచ్చింది చూడండి. ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకున్న పాలకూర మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా శనగపిండి యాడ్ చేసుకుంటూ ఇలాగ పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు కూడాను కదపకూడదనమాట. లేకుంటే గట్టిగా అతుక్కుపోతాయండి. 2-3 మినిట్స్ తర్వాతనే మనం వీటిని ఒక సైడ్ తర్వాత ఇంకో సైడు టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలాగా 2 వైపులు కూడాను ఈవెన్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలాగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులా కూడాను ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మాడిపోకుండా అలాగే మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ పాలకూర పకోడీ రెడీ అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి.